ప్రధాన ప్రతిపక్ష హోదా రూల్ ఓటర్స్కి తెలుసు కదా. 10% సీట్స్ లేకపోతే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదని ఓటర్లకి ఇప్పటిదాకా తెలుసుగా. ఓటేసింది ఓటర్లే కదా, వాళ్ళు ఇచ్చిన తీర్పుని గౌరవించాలి కదా. హాయ్ ఫ్రెండ్స్, ఏమయ్యా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఎందుకయ్యా ఇంత మొండిగా చెప్పిన విషయాన్ని అలా సపోర్ట్ చేస్తూ పోతారు? జగన్మోహన్ రెడ్డి గారి లేఖని అలా సపోర్ట్ చేస్తూనే పోతుంటారు. ఇంకోవైపు ఏమో అందరూ సాక్ష్యాలతో సహా అన్ని ఎవిడెన్స్తో సహా చెప్తున్నారు. అయినా సరే మీరు నేను తప్పు చెప్పానే అని మీకు అనిపించకపోవడం ఏటో అర్థం కావట్లేదు. మీకు అంత గుట్టిగా అంత ఫేక్గా సపోర్ట్ చేయడం ఏటో అర్థం కావట్లే. సో అంతిమంగా ఏంటి తేలిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పాయింట్ కరెక్ట్ అయినప్పటికీ సాంప్రదాయబద్ధంగా వస్తున్నదన్న నిజం అర్థం చేసుకోవాలి. ఒకవేళ తండ్రి ఆ మాట చెప్పలేదనుకో, తల్లి చెప్పిన మాట అయినా వినాలిగా, పోనీ పెద్దలు చెప్పిన మాటలైనా వినాలిగా. పెద్దలు తీసుకొచ్చిన సాంప్రదాయాన్ని గౌరవించాలి కదా. అంతిమంగా స్పీకర్ యొక్క నిర్ణయమే ఫైనల్. సో జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తూనో డిమాండ్ చేస్తూనో లేఖ రాయడం కరెక్ట్ కాదు. ఏ సలహాదారుడు ఈ లేఖ రాశారో కానీ ఏమీ అసలు క్రాస్ చెక్ చేసుకోకుండా రాసి పడేశారు, దొరికేశారు ఇప్పుడు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేయాలంటే రిక్వెస్ట్ చేస్తూ లెటర్ రాయాలి స్పీకర్ గారిని. అప్పుడు ఆ స్పీకర్ గారు ఆ లెటర్ని కన్సర్న్గా తీసుకొని అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించేవాళ్ళు, అసలు ఆయన చేసిన మేలేంటి, ఆయన చేసిన తప్పులేంటి, ఆ వీడియోలన్నీ తెప్పించుకొని ఆ రికార్డ్స్ అన్నీ దగ్గరలో పెట్టుకొని జెన్యూన్గా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చా లేకపోతే ఇవ్వకూడదా అని చెప్పి జెన్యూన్గా పరిశీలించి డిసైడ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి.